Are you ready for it? అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో టైటిల్ చెప్పినట్టు మేము ట్రిప్కి వెళ్తున్నాం, బాలి వెళ్ళబోతున్నాం అనమాట. సో కార్తిక్ నేను మాత్రమే. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ వితౌట్ కశ్వి. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అన్నమాట. దిస్ ఇస్ సంథింగ్ వి బోత్ నీడ్. కార్తిక్ అన్న సర్టన్ పీరియడ్ మా ఇద్దరు నుండి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ నుండి కాస్త గ్యాప్ తీసుకోగలిగాడు, కానీ ఐ నెవర్ హ్యాడ్ దట్ గ్యాప్, ఐ నెవర్ గాట్ దట్ బ్రేక్. సో నా ఐ ఫీల్ లైక్ నాకు సపరేట్గా కావడం కంటే కూడా మా ఇద్దరు రిలేషన్షిప్కి దిస్ బ్రేక్ ఈ సంథింగ్ వి బోత్ ఫీల్ లైక్ వి నీడ్. అందుకనేసి ఇండియాకి వచ్చినప్పుడు అటు ఒక 1 వీక్ వెళ్దాం అన్నది ప్లాన్ అనమాట. ఒక 5 days 5 nights స్టే అన్నట్టు. వీఆర్ గోయింగ్ విత్ ట్రావెల్ ఏజెన్సీ. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే A to Z అన్ని చూసుకుంటారు. ఫ్లైట్ టికెట్స్ మాత్రం మనం బుక్ చేయాలి. అక్కడ దిగినప్పటి నుండి ఎక్కించే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అలా మేము బాలికి వెళ్ళబోతున్నాము. ఇవాళ బయలుదేరుతున్నాము. ఇవాళ రేపు ఎర్లీ మార్నింగ్, యాక్చువల్లీ ఇవాళ midnight 1కి ఫ్లైట్ ఉంది. ఈవినింగ్ 5 వరకు బయలుదేరాలి. ఇప్పుడు 3:45 అవుతుంది. సో ఐఎమ్ ప్యాకింగ్ రైట్ నౌ. జస్ట్ 1 hour ముందే నా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. లిటిల్గా చెప్పినట్టు ఐ ప్యాక్డ్ వెరీ లైట్. మాకు లగేజెస్ పరంగా 23 kgs ప్లస్ 7 kgs అలా వచ్చాయి, కానీ మేము ఒకటే క్యాబిన్ బ్యాగ్లో నింపుకొని, తనకు బ్యాగ్ నాకు ఒక బ్యాగ్లో తీసుకొని వెళ్ళాను అనమాట. సో యా, వన్స్ మై ప్యాకింగ్ ఈజ్ డన్ వీ స్టార్టెడ్. మన నిఖిల్ వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి. నాకు కార్ స్మెల్ పడది, పెట్రోల్ స్మెల్ పడది. పోయింది కార్లో పోయిందా? అమ్మో, ఆడికి కూడా నాతో ఎక్స్పీరియన్స్ అయింది లేదు. లాస్ట్ ట్రిప్లో మొత్తం ఆడు నేను సగం కలిసే ఉన్నాం. ఓన్లీ తమ్ముళ్ళకి, అన్నలకు కూడా తెలియదు తెలుసా. ఓన్లీ తమ్ముళ్ళకి హస్బెండ్స్ కి మాత్రమే టార్చర్ ఉంటుంది. మా డాడీ అసలు నన్ను ఆ పొజిషన్ దాకా కూడా పెట్టాడు. పాయింట్ అది. ముందే నువ్వు ఇక్కడ దిగు నాన్న, నీకు స్మెల్ వస్తుంది, నువ్వు దిగు అని చెప్పేసి నన్ను ముందు దించి మా డాడీ పోయి కొట్టిస్తాడు. అది డాడీ. అండ్ ఆన్ ద వేలో డిన్నర్ కోసం అని చెప్పేసి ఆగాము. ఐటీ టవర్ సిద్దిపేట, తెలంగాణ టూరిజం. ఇక్కడ నేను కాల్ మాట్లాడుతున్నది అనిల్ అన్నతో, మై విలేజ్ షో. వాళ్ళు హైదరాబాద్ ఇటు వస్తున్నారు అనమాట, కరీంనగర్ సైడ్. మేము కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్తున్నాము. అనుకోకుండా అదే టైంలో కాల్ చేసిన, కలుద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొద్దిగా సెట్ అవ్వక మాకు కూడా మళ్ళీ ఫ్లైట్ టైంకి డిలే అవుతుందని చెప్పేసి ఇంకా కలవలేదు. అదర్వైజ్ కలిసే వాళ్ళం. బట్ ఈ ఇండియా ట్రిప్లోనైతే ఎలాగో మేము కలుస్తాము. అది మీకు తర్వాత ఎప్పుడైనా చూస్తారు. ఫిష్ బాలి. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, అది నేను మీకు అక్కడికి అయినాకనే చెప్తా. సర్ప్రైజ్. సో ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, బాలి ఇప్పుడు పోయే ముందు ఈ టైంకి తెలిసింది ఏంటంటే, బాలి ఈ టైంలో రెయినీ సీజన్ అంట. ఫుల్ సమ్మర్ లాగా అట్లా ఉండదట. పోయి ఇట్లా తిరిగేస్తా చూస్తా అట్లా ఉండదంట. సో లాస్ట్ 2 days నుండి కూడా పిచ్చ వర్షం పడుతుందంట. సో చేసేది ఏమైనా ఉందా? ఏం లేదు. అట్లీస్ట్ ఫోన్ చేసి అడిగిండు, ఏంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమైనా ఉందా, ప్లాన్ బి ఏమైనా ఉందా అని అడిగిండు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు? సో ఏం చెప్పినా, We will try it, but మామూలుగా అయితే పడదు వర్షం. ఈ టైంకి పడదేంది రాడు, పడుతుందంట అంటారు. పడదు అన్నాడు. సో ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటే వెదర్ చూసుకొని ప్లాన్ చేసుకోండి చాలా. యాక్చువల్గా ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రావెలర్స్ అవి చూసుకొనే పోతారు. ఇది కరెక్ట్ టైమా, ఆఫ్ సీజనా, పీక్ సీజనా చూసుకొనే పోతారు. మనం ఇంతవరకు తిరిగిందంతా యూఎస్లోనే తిరిగినాం. అక్కడ ఏంటంటే ఆ ఏరియాకి వెళ్ళిన పోయిన వాళ్ళని అడుగుతాం ఎట్లుంటుంది ఏంటని. డిఫాల్ట్గా వాళ్ళు దీని గురించి కూడా చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీకు ఎందుకు ఎక్కువ వేసిండే? మంచిగా చూసి ఏమన్నా తిండిని చూసి వస్తుంది. అమ్మాయిలు అంటే గట్టిగా తినాలి, స్ట్రాంగ్ ఉంటుంది. హైదరాబాద్
నీ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుందా లేదా? నేను ఫుల్ తిని 10 కిలోలు పెరుగుతా. ప్రాబ్లమ్ నీకేమన్నా? నేను తగ్గా, నీకేమైనా ప్రాబ్లమ్ ఆరా? ఓవర్ యాక్షన్ చేయకు. A few moments later. అయిపోయిందా? వీడియో రికార్డ్ ఉంటారా నాయన అంటే ఏమైంది ఇప్పుడు? కరెంట్ పోయింది. ఇప్పుడు స్టోరేజ్ యూటిలైజేషన్ ఓపెన్ చేయమను. అంత 85% 90% ఉంటే ఎట్లా పని చేస్తారు? నేను రికార్డ్ చేస్తా, ఆమె వ్లాగర్. డిలీట్ కూడా చేయాలి. డిలీట్ ఊకే మూవ్ చేసుకోవద్దా? చేయరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో అలా మేము ఎర్లీగానే వెళ్ళాము. we were there by 10:30 అలా. సో కాస్త టైం స్పెండ్ చేసినాం. అండ్ ఇదే టైంలో హర్షిత కార్తిక్ హెచ్కే ఉన్నారు కదా, కార్తిక్ తను ఒక ప్లేస్ నుండి అప్పుడే ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడనమాట. సో అనుకోకుండా అదే టైంకి కాల్ చేసాం, ఇక్కడే ఉన్నానంటే. సో వీ మెట్ దేర్. ఒకసారి హాయ్ బాయ్ అట్లా చెప్పేసుకొని. ఎంత సరే ఇది అంతే వదిలేసిన. ఇట్స్ ఓకే. ఇప్పుడు అక్కడ అడగకపోతే ఓకే, అడగర్లే. బోర్డింగ్ పాస్లు తీసుకుందంతే. తర్వాత అవి వెంటూ మా గేట్కి వెళ్ళినాం. నీ బాధ చెప్తుందా? ఇక్కడికి రా, నీ బాధ ఏం కావాలి? నేను నవ్వుకుంటా ఉన్నదాన్ని ఒక స్టోరీ పెట్టిండు. సో గెస్ వాట్ సాంగ్ హీ పుట్. ఓకే, నేను ఆయన స్టోరీ ఇది, నేను ఆయన గురించి పెట్టిన స్టోరీ. ఓకే, మై స్లీపీ ఫేస్, ఫోటో ఎట్లుంది, టెక్స్ట్ ఎట్లా రాసింది, పార్ట్ టైం ప్లే అవుతుంది. ఓకే, కార్తిక్ నా కోసం పెట్టిన. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? అట్లా పెట్టదా? రూల్ ఉంది అక్కడేమన్నా? యూ హ్యావ్ రూల్. He's born in 1980s. 90s. 80s 90s నువ్వు పుట్టావు. నీ బర్త్డే ఏది గుర్తులేదా? 89 అయితే 90 కాదా? 80s లో పుట్టావు, 90s లో నేను పుట్టాను. He literally proves every single day. సరే ఓకే మమ్మా, ఓకే. ఐఎమ్ 80s born guy. అక్కడ స్టిల్ టైం ఉందని చెప్పేసి వి డిడ్ సమ్ రీల్స్. ఇదంతా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అంటే ఇన్ని డేస్ కూడా నేను కార్తిక్ లాస్ట్ ఈ 2 yearsలలో మేము ముగ్గురం ఉండేసరికి మోర్ ఆఫ్ మైండ్ అంతా కూడా తను లాగా ఉండేది. బట్ ఇప్పుడు ఇద్దరం అయ్యేసరికి అంటే వ్లాగ్స్లలో కూడా మీకు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. మీకు అలా అనిపిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. అండ్ ఈ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ కూడా నాకు నచ్చుతున్నాయి. ఆ మూమెంట్లో జరిగే ఆ ఫీల్ని అప్ ఫ్రంట్ కెమెరా ముందు చెప్పడం వేరు, వాయిస్ ఓవర్లో చెప్పడం వేరు. సో అలా చేయడానికి ట్రై చేసామన్నమాట. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. సో కమింగ్ టు ద పాయింట్, లైక్ అసలు మేము ఈ బాలి ట్రిప్ ఏ ధైర్యంతో కశ్విని వదిలేసి నేను కార్తికే వెళ్ళగలిగాము. అలా వెళ్ళగడానికి నేను చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్, ఆ పాయింట్ చెప్పేస్తాను. సెకండ్లీ, నా వరకు నేను ఈ ట్రిప్ అని కాదు, జనరల్గా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నేను ట్రై చేసింది ఏంటంటే, కశ్వి నా డిపెండెన్సీయే ఉండకూడదు. నేను లేకపోయినా తను ఉండగలగాలి, తినగలగాలి, పడుకోగలగాలి, ఆడుకోగలగాలి, ఉండగలగాలి లాంటి మెంటాలిటీ నాకు ఉండే. బికాజ్ జాబ్ చేస్తూ మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తను మనకే అటాచ్డ్ అయి ఉంటే కొద్దిగా కష్టం అవుద్దన్న పర్స్పెక్టివ్ నాకు ఉండే అన్నమాట. దానికి నాకు ఇంకా బాగా హెల్ప్ చేసిందని ఎందుకు అనిపించింది, నా వరకు నాకు ఆలోచన ఏమనిపించింది అంటే, నేను ఎప్పుడు కనుక తనకి డైరెక్ట్గా ఫీడింగ్ చేసింది ఓన్లీ ఇండియాకి తను 10 months తర్వాత వచ్చినప్పుడే తనకు డైరెక్ట్ ఫీడింగ్ అన్నది స్టార్ట్ చేశాను. నేను అంతకుముందు అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని, కానీ ఎక్కువ శాతం
నేను పంప్ చేసి ఎవరైనా సరే బాటిల్ కాబట్టి ఎవరైనా ఇవ్వచ్చు. సో తనకి మామ్ ఉంటేనే కంఫర్ట్ అన్నది ఏం లేదన్నమాట. డాడీ అయినా బాటిల్ ఫీడ్ చేస్తారు, నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత, ఎనీబడీ కెన్ ఫీడ్ హర్. కాబట్టి మమ్మీ కంఫర్ట్ అన్నది లేదు. బ్రెస్ట్ ఫీడింగ్తోని మదర్ ఈజ్ దట్ కంఫర్ట్ జోన్ అన్నది పిల్లలకి చాలా ఉంటుంది. దానికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బట్ నా పర్స్పెక్టివ్లో పంపింగ్ వాజ్ ప్రొడ్యూసింగ్ మోర్ మిల్క్ నా వరకు అనిపించింది అనమాట. ప్లస్ ఇంకా సమ్ అదర్ రీజన్స్కి ఐ చూస్ టు పంప్. అది నేను సపరేట్ ఎలాగో ఒక వీడియోలో చెప్పాను. బట్ అలా ఉండడం ఇస్ ఫర్ వన్ రీజన్. తను నేనే అన్నది ఏమి ఉండదు. అండ్ తన మెంటాలిటీ కూడా దానికి సపోర్టింగ్గా, మాకు సపోర్టింగ్గా ఉండే. ఐ నో ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. మా అత్తయ్య వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళు చూసుకోగలుగుతారన్న 100% నమ్మకం ఉంది. ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఐ వాజ్ ఏబుల్ టు go on this trip అన్నమాట. అండ్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఆన్ వీడియో కాల్స్ విత్ హర్. నేను మామ్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అమ్మే, మనం మారలేమన్నది నేను ప్రూవ్ చేశానన్నమాట. ఎప్పుడు అంటే సిగ్నల్ సరిగ్గా ఉండదు కదా, ఎప్పుడు వైఫై వస్తే అప్పుడు వాళ్ళకి కాల్ చేయడమే, ఎప్పుడు నెట్ కొద్దిగా సిగ్నల్ ఉన్నా కాల్ చేయడం కాన్స్టెంట్లీ తనతోనే ఉన్నా. కార్తిక్ అన్నాడు అన్నమాట, నువ్వు వెకేషన్కి వచ్చి కూడా మా అక్క తనతోనే మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి. బట్ యా, మామ్ ఈజ్ ఆల్వేస్ మామ్ అనుకోండి. సో ఫర్ దిస్ రీజన్స్ తను ఉండగలిగింది. సెకండ్, యాజ్ ఏ కపుల్గా మాకు ఇది సంథింగ్ నీడెడ్ అనిపించింది. బికాజ్ లాస్ట్ 2 yearsలలో కార్తిక్ నేను మా గురించి మేము ఆ కుళ్ళు జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ క్వాలిటీ టైం స్పెండ్ చేసింది, కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసింది లేదన్నమాట. సో అలా లేకపోవడం కూడా కైండ్ ఆఫ్ కపుల్ రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అనిపించింది ఫర్ ష్యూర్. చాలామంది కూడా ఇది అంటారు, మీరు పెళ్ళైన కొత్తలలో అప్పుడయ్యే గొడవలు అనుకుంటున్నారా, కిడ్ అయినాక వెయిట్ చేయండి అని చెప్పేసి. కిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా స్ట్రెస్లు ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి. దానివల్ల మనము పేరెంట్ అనే రోల్ ముందుకు వస్తుంది, కపుల్ అనే వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ సెకండరీకి వస్తుంది అన్నమాట. ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్ మా మధ్యలో ఆ కెమిస్ట్రీ అనేది ఇంకా పెరిగింది ఫర్ ష్యూర్. ఐ వుడ్ సే కిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 year ఆఫ్ పోస్ట్ పార్టమ్ ప్లస్ 2 years అదర్ రెస్పాన్సిబిలిటీస్తో కొద్ది గ్యాప్ ఏ కపుల్కైనా వస్తుంది. కానీ ఇలాంటి బ్రేక్ ఈ సంథింగ్ మేము వెళ్ళిన దానికి టోటలీ వర్త్ ఇట్ అన్నమాట. సో యా, ఈ రీజన్స్ వల్ల మేము వెళ్ళాము. ఐ డోంట్ నో ఎంతమందికి మేక్ సెన్స్ అనిపిస్తుందో. వన్స్ పేరెంట్ అయ్యాక యూ వాన్ బీ బోత్ పేరెంట్ అండ్ ఆల్సో ఏ వైఫ్, హస్బెండ్ అన్న రోల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ మనం ఇద్దరము మంచిగా ఉండి హ్యాపీగా హెల్దీ రిలేషన్షిప్ ఉంటే, ఇంట్లో హ్యాపీగా బాగుంటే కిడ్ కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందని నేను నమ్ముతాను. సో హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్ అని చెప్పండి. నువ్వే చెప్పు ఏంటిది. మా ఆయన ఘనకార్యం చేసిండు. అమెరికా లెక్క ఎడబడతాడు ఇట్లా కార్డు గీకొచ్చు అనుకున్నాడు. బట్ అక్కడ క్యాషే నడుతుందంట. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా క్యాషే ఇవ్వండి అంట. ఎంత ఉన్నాయి క్యాష్? బాలికి తీసుకొచ్చి క్యాష్ ఎంత ఉన్నాయి? 2,000 రూపాయలు. 2,000 ఎందుకు తెలుసా, అప్పుడెప్పుడో వచ్చినప్పుడు డాడీ దగ్గర 10,000 తీసుకున్నాను. కార్డ్ నేను అనుకున్నాను, నేను నా వ్యాలెట్ తెచ్చుకుందామా అని. ఇప్పుడున్నాయా? ఇప్పుడే నేను నా వ్యాలెట్ తెచ్చుంటే దగ్గర డాలర్స్, రూపీస్ అన్నీ ఉన్నాయి. నీ దగ్గర వ్యాలెట్ తెచ్చుకున్నావు, నీ వ్యాలెట్లో పైసలు లేవు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ చేద్దాం అనేసి ఇక్కడ నిల్చున్నాడు. సో లెసన్ లెర్న్డ్, బిగినర్స్ మిస్టేక్స్ అగైన్. కార్డులు అన్ని చోట్ల పనిచేయవు, క్యాష్ అక్కడ లోకల్ క్యాష్ పట్టుకుపోవాలి. సో అలానైతే మాది 2 flights ఉన్నాయి డైరెక్ట్గా బాలీకి. బాలీ ఈజ్ ఇన్ ఇండోనేషియా. అక్కడికి లేదు, మేము బ్యాంకాక్కి వెళ్ళి బ్యాంకాక్ నుండి మళ్ళీ బాలీకి వెళ్ళామన్నమాట. మేఘాల లోపలికి వెళ్ళాము, అందుకే షేక్ అంతగా. సో నాకు ఫ్లైట్ జర్నీ ఇన్నిసార్లు ఎప్పటికి ఫ్లైట్లో వెళ్ళినా కూడా అది మధ్యలో ఏదైనా టర్బ్యులెన్స్ వస్తే ఇట్లా కదులుతుంది కదా, నాకు ఇంకా భయమైతేనే ఉంటుంది. అదేంటి త్రయంబకం ఇజామహి అని కూడా చదువుతూనే ఉంటాను అన్నమాట. రామ 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 శివ అనుకుంటుంటా. మీరు కూడా నా టైపా ఐ నో. బట్ ఎక్కడో గాల్లో ఎక్కడో ఉన్నాం. నాకు హైట్ అంటే కొద్దిగా భయం, వాటర్ అంటే భయం అన్నట్టు. సో ఎక్కడో ఉన్నాము అన్న థింగ్కి నాకు ఇంకెక్కువ భయం అవుతుంది అన్నమాట. నో మ్యాటర్ ఎన్ని ఫ్లైట్స్ తీసుకున్నా ఐ థింక్ అది ఉంటుంది అనుకుంటా. ఎదురెట్టుంది.
ఆల్రెడీ చూపి దెర్ ఈస్ నో సైన్ ఆఫ్ సన్ బట్ ఆల్రెడీ వర్షం చినుకులు పడుతున్నాయి. ఈ అమ్మాయి ఇట్లా దిగినామో లేదో. వెల్కమ్ టు బాలి. ท่านผู้โดยสารค่ะการบินไทยได้นำท่านมาถึงท่าอากาศยานนานาชาติมูราไลเรียบร้อยแล้วค่ะเพื่อความปลอดภัยกรุณานั่งรัดเข็มขัดอยู่กับที่จนกว่าเครื่องบินจอดเรียบ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో అండ్ మేము వెళ్తున్న టైం ఈజ్ కైండ్ ఆఫ్ మా బ్యాడ్ లక్ ఉంది. అదేంటంటే బాలి ఈ టైంలో రెయినీ సీజన్ అన్నమాట. సో మేము బయలుదేరాక తెలిసింది, ఇంకా ల్యాండ్ అయ్యాక కనిపించింది. అండ్ మేము వెళ్ళింది త్రూ ఏజెన్సీ కాబట్టి వాళ్ళే పికప్ నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ దాకా ఎంటైర్ వాళ్ళే చూసుకుంటారు. కొన్ని యాక్టివిటీస్కి కొన్నింటికి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ టికెట్లు కూడా మనమే అన్నట్టు. ఇంకా ఏజెన్సీ త్రూ వెళ్ళి ఐటనరీలో మనం కొద్దిగా ఇన్వాల్వ్ అయితే మనకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈజీ అవుతుంది అనిపించింది అనమాట. ఎక్కడ గ్రీన్ కార్డ్ ప్లే కార్తీక్ అవును ఎక్కడ మనిషి ఈ అన్నిట్లలో నీ ఒక్కటే ఉందిరా కార్తీక్. సిమిలర్ ఒక్కడిదే కార్తీక్ ఉంది అనుకుంటే ఎత్తుకుంటూ వచ్చిండు. లక్కీలీ ఈయన తను మేక్ షూర్ చేసుకోక అవునో కాదో. థ్యాంక్ యూ. బర్త్డే కి లేచినవరా నిజంగా? నేను సామదానా మరి సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సూపర్ అయ్యా. ధైర్యంలోనే ఉంది ఏది మాట్లాడినా. kartu uang elektronik. Silakan tempel kartu uang elektronik. 18,000. Terima kasih atas. Silahkan ambil bukti pembayaran Anda. 18,000 రా. స్టేటస్ అప్డేట్ తీసుకుంటుంది కశ్వి ఏం చేస్తుందా అని. ఇప్పుడే హోటల్లోకి వచ్చినాం. ఇప్పుడు రిఫ్రెష్మెంట్ తాగమన్నారు, ట్రై చేయమన్నారు. వెరీ ఫస్ట్ థింగ్ తీసుకోపో. కశ్వికి ఏం డ్రెస్ వేస్తావు నేను చెప్తా. నాకు ఒకసారి వీడియో కాల్ చేసి దాంట్లో చూపి. నేను నీకు అది పొట్టి ఉంటుందమ్మా, మస్తు తిప్పాలి దానికి. ఎందుకు కదా అనుకున్నా, ఇంకున్నాయి కదా. ఇది ఎప్పుడు నిండాలి. ఫస్ట్ అది నచ్చిందో లేదో ట్రై రూపాసా. సరే సర్దేసిన రేపటికి ఇప్పుడే. సరే మమ్మ, నేను మీదికి రూమ్కైనాక ఇస్తా ప్రశాంతంగా. ఓకే బాగుందా? నీకు నచ్చకపోవచ్చు అన్నది కదా అమ్మ. అంటే అదే మెన్ అందరూ అంతే ఉంటారా? గర్ల్స్కి ఇలాంటివి నచ్చి సబికా ఎస్ హనీమూన్. చాక్లెట్ తినాలి, డార్క్ చాక్లెట్. ఉండొచ్చు. పైకి అనాలమ్మా. డక్ తవల్స్. ఇయో ఇది మేల్, ఇది ఫీమేల్. మంచిగా వచ్చింది కదా ఫీల్.
అప్పుడు ఆ లేక్ హౌస్ లో లేక్ హౌస్ లో అది బాగుంది. అది యాక్చువల్ హనీమూన్ కాబట్టి ఇది ఫార్మాలిటీ హనీమూన్. హనీమూన్ అనుకుంటున్నాం అంతే. సరే క్యాండీ తిందుదా. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ స్వీట్. ఈ కేక్ నువ్వే చెప్పినావా? హనీమూన్ కేక్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. yes. డే 1 ఇన్ బాలి. సో మేము వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. రూమ్కి వచ్చామని చేసరికి 3:30 అయింది. ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం అంతే, అసలు ఏం తినలేదు. అరగలేదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. బట్ నవ్ వీఆర్ హంగ్రీ. సో నవ్ వీఆర్ హెడింగ్ అవుట్. వెళ్ళి ఏదైనా నచ్చితే ఏదైనా స్నాక్ తింటామా, డ్రింక్ తాగుతామా, డైరెక్ట్ డిన్నర్కి వెళ్తామా, విల్సి. బట్ దానికంటే ముందు వెళ్ళి క్యాష్ అయితే డ్రా చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామా. బిస్కెట్ అవుతుంది. సో బిగ్ రెస్టారెంట్స్కి వెళ్ళినా క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ జస్ట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ వీ హ్యావ్ టు టేక్ క్యాష్ అన్నమాట. దట్స్ ఇట్. ఇవాళ నో ప్లాన్స్, జస్ట్ డిన్నర్ ఇస్ ద ప్లాన్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ తిరుగుదామన్నది ప్లాన్ అనమాట. సో లెట్స్ గో. ఈ కరెన్సీ కోసం కాసేపు కష్టాలు పడి కుస్తీలు పడి అక్కడిక్కడ వెతికినాం, ఎక్కడ దొరకలేదు. బట్ ఫైనల్లీ ఒక వేలో దొరికింది. 1 lakh 20,000. సో రెస్టారెంట్కి పోతే ఇది ఒకటి పూటకి అయిపోతుంది. వీ కేమ్ టు గ్రాసరీ స్టోర్. ఎందుకనంటే ఏవో ఒక 2 వస్తువులు కొనుక్కొని బిల్లు వేసి వీళ్ళని ఎక్స్ట్రా పైసలు తీసుకొని మాకు క్యాష్ ఇవ్వని అడుగుదామని. వీళ్ళ ఫుడ్, డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ డ్రింక్స్. ఇట్లా ఊపుకునేది 65,000 అంట. నీ అవ్వ, వేలే. ఏంటి కూడా మళ్ళీ తెలియదు. వినాయకుడు. బుచ్చి వినాయక. లుక్. ఇదా ఇంక చూడు. లుక్, వినాయకుడు, లక్ష్మీదేవి, బుద్ధుడు. కషికి తర్వాత 95,000. ఎంత 95,000 అంటే ఇంటూ 80 అన్నారు కదా. 95,000 అంటే 80 1000 రూపాయలు అనుకో. ఎందుకు 80? అప్పుడు మాకు అక్కడ లెక్క అట్లా ఇచ్చారు కదా. 1000 రూపాయలా ఇది? ఈ బొమ్మ 1000 రూపాయలా? ఎక్స్పెన్సివ్ కదా, బాగా ఎక్స్పెన్సివ్. ముంజకాయల్లా ఉన్నాయి కదా, మెత్తగా ఉంది టెక్స్చర్. సో ఇంకా దాన్ని మా యాక్చువల్గా బాలి ప్లాన్ ఏంటి, ఎన్ని డేస్, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది అన్న డీటెయిల్స్ అని కూడా నేను మీకు తర్వాత చెప్తాను. మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్, ఏంటి బాలీలో వాట్ అని అనుకుంటారు, అది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో అవన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.